అన్నగారి అర్ధాంగికే ఆశపడతావా లక్ష్మణ అని లక్ష్మణుడిని సీతమ్మ వారు దూషించిన తర్వాత, లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత రావణ బ్రహ్మ వచ్చి సీతాదేవిని తీసుకుపోతుంటే సీతమ్మ వారు ఇలా శోకించిందట. కన్నా లక్ష్మణ పుణ్యనిధిని నిన్నే అజ్ఞానినై దుసించెదన్, నన్నా పాపము సుట్టిముట్టెన్, నా పాలి దైవమువై ఈ నీసున్ పరిమార్చయేగ పరతివే, మీ అన్నను గ్రన్నన చేరవే. కన్నా లక్ష్మణ, అజ్ఞానినై నిన్ను అనరాని మాటలన్నీ అని దూషించేను. నువ్వు నా పాలిట దైవములా కనిపిస్తున్నావు. వెంటనే వెళ్ళి మీ అన్నగారికి చెప్పు, నన్ను రక్షించమని ఈ నీసుడు నన్ను తీసుకుపోతున్నాడని ఘోటించిందటండి పాపం సీత.